చేస్తున్నట్టు యాక్టింగ్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది మేడం. రైట్ శిరీష గారు, ఇప్పుడు లోకల్ వార్లో హింసను అడ్డుకోవడమే ఒక ప్రధాన సవాల్గా మారిందా మీకు? అండ్ గ్రామ స్థాయిలో ఎవరి కేడర్ బలంగా ఉంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఎన్నికలకైతే మీరు సమాయత్తం అవుతున్నారు, బట్ గ్రామ స్థాయిలో చూసుకుంటే మీరెక్కడ టీడీపీ చాలా బలంగా తయారవుతుంది అనేది వైసీపీ వాళ్ళ భయం. మరి మీరు ఎలా తయారవుతున్నారు? గ్రామ స్థాయిలో ఎవరి కేడర్ బలంగా ఉందనుకుంటున్నారు మీరు? ఎట్లా ఉన్నారు? గవర్నమెంట్ ప్రజలకు అవసరమైనది రాష్ట్ర అభివృద్ధి, 3 ప్రాంతాల అభివృద్ధి, అలాగే ప్రజలకు సంక్షేమం, ఇంకొక వైపు యువతకు ఉద్యోగ అవకాశాలు, మెగా డిఎస్ కానివ్వండి, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం, పరిశ్రమలు తీసుకురావడం కానివ్వండి, ఉద్యోగాలు కల్పించడంలో కానివ్వండి, ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కానీ కూటమి గవర్నమెంట్ 100% సక్సెస్ అయింది. ప్రజలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి వైపు చూసే పరిస్థితిలో లేరు. కాబట్టి ఆయన 1,00,000 మందిని తీసుకొని రండి చెప్పి ముందుగానే హుకుం జారీ చేస్తున్నారు. ఇకపోతే శాంతి భద్రతలు వీటి గురించి మాట్లాడుతున్నారు కదా వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అనేసి మొసల కన్నీళ్లు కాల్చుతున్నారు కదా. ప్రతిరోజు ఎవరో ఒక అమాయకులు బలవుతున్నారు కదా. యాక్షన్ కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి కదా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే స్థానిక ఎలక్షన్. వీళ్ళు ఇప్పుడు రోడ్ల మీద ఎంత అరాచకత, ఇంత దౌర్జన్యకాండ, ఇంత రాక్షస కాండ జగన్మోహన్ రెడ్డి చేస్తుంది ఎందుకో తెలుసా మేడం? రేపు ఎలక్షన్స్ లో ప్రజల్ని భయపెట్టడానికి మాత్రమే ఆయన ఇప్పటి నుండే మొదలుపెట్టి మేము ఇది అని చెప్పి చూపించుకుంటున్నాడు. ఇంతటి దౌర్జన్యం రావణ కాస్త చేసిన తర్వాత ఎవరన్నా ఈయన మొహం చూసి ఈయనకు ఓట్లు వేస్తారా? నిజంగా ప్రజలు ప్రతిపక్ష హోదానే ఇవ్వలేదు. ఈయన ఏదైనా మాట్లాడాలంటే అసెంబ్లీకి రాయగా బాబో అని మేము మొత్తుకుంటుంటే ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తానంటారు. లేకపోతే టైం ఇవ్వాలంట. ఇంకా 1 గంట 2 గంటలు 3 గంటలు. నువ్వు అసలు ముందు అసెంబ్లీకి రా. నీ వాణి ఏదో నీ పులివెందుల ప్రజల వాణి అన్న కనీసం వినిపించు. లేదు ప్రజాక్షేత్రంలో ఉండేది రాజీనామా చేయి. ఎందుకు ఈ తలనొప్పంతా? ప్రజాక్షేత్రంలో ప్రజల్ని లక్షల కొద్ది తీసుకురండి, వేల కొద్ది తీసుకురండి. శిరీష గారు, ఓకే, ఇప్పుడు కొంచెం సేపు ఒక 2 నిమిషాలు స్థానిక సంస్థల ఎన్నికల్ని కొంచెం సేపు పక్కన పెడితే, ప్రియాంక విషయంలో ఎంతటి దారుణ ఘటన జరిగిందో మనం చూసాము. పాపం 1 వీక్ వరకు మృత్యుతో పోరాడి ఇవాళ చనిపోయింది. అది చాలా బాధాకరం. మరి ఎందుకు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది అనుకోవాలా? ఇక్కడ వాళ్ళు మనం సీసీ కెమెరాలో కూడా చాలా క్లియర్గా చూసాం. పాపం వాళ్ళ బైక్ని ఏ విధంగా వాళ్ళు గుద్దేశారు, ఏ విధంగా ఆమెను కష్టపెట్టారు అనేది. మరి ఎందుకు ఇక్కడ పోలీసులు నిర్లక్ష్యం వహించారా? అంత దాడి జరుగుతున్నప్పటికీ కూడా ఆ సర్కిల్లో పోలీసులు లేరా? అసలు మృత్యువాత పడేదాకా ఎందుకు పోయింది అనుకోవాలి ఈ ఘటన? 100% పోలీసులు సర్కిల్లో లేరా కాదు మేడం, అది సడన్ గా జరిగినటువంటిది. అదేమి ముందుగా ఇప్పుడు పోలీసులు అనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందాలి. అందిన తర్వాత వాళ్ళు రియాక్ట్ అవుతారు. వచ్చిన తర్వాత చర్యలు తీసుకోకపోతే అది మనం పోలీసులు వైఫల్యం అని అనొచ్చు. ఇకపోతే వాళ్ళు ఐ థింక్ మత్తులో ఉన్నారని చెప్పారు. వాళ్ళు ఏదో మద్యం తీసుకుని ఉన్నారో సంథింగ్. అందులో వాళ్ళు 2-3 టైమ్స్ ఇచ్చేయటం జరిగింది. అది నిజంగా ఆ అమ్మాయిది స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ట్వీట్ కోట్ చేసినటువంటి పరిస్థితి, వెంటనే స్పందించి దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన పరిస్థితి. డిప్యూటీ సీఎం గారు దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి ట్వీట్ పెట్టినటువంటి. ఎక్కడా కూడా ఇక్కడ కూటమి గవర్నమెంట్ ఎవరైతే బాధితులు వాళ్ళ పక్షానే ఉంటారు మేడం. నేరస్తులు ఎంతటి వాళ్ళైనా సరే శిక్షిస్తారు. ఆడపిల్లల జోలికి వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఎవరైనా నడి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు మేడం. ఎక్కడ కూడా శాంతి భద్రతలు ఎక్కడా క్షీణించలేదు. కేవలం వైసీపీ చేస్తున్న అరాచకం తప్ప. కానీ వైసీపీ కూడాను జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కూటమి గవర్నమెంట్ కానివ్వండి, ఒక బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తాడు అని చెప్పి కొన్ని అవకాశాలు ఇచ్చారు. కానీ ఆయన ఎక్కడ బాధ్యత అనేది నిర్వర్తించట్లా. బాధ్యత రాహిత్యంగా, అప్రజాస్వామికంగా, హింసాత్మకంగా, నేర ప్రవృత్తిని పెంచేలాగా ఆయన యొక్క చర్యలు ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ ఆ పరిణామాలు కూడా, దానికి కాన్సిక్వెన్సెస్ కూడా ఆయన చవిచూస్తారు, అందులో డౌట్ లేదు. ఇకపోతే ఇందాక ఆయన మన వైసీపీ అధికార ప్రతినిధి గారు ఏంటి ఐపీఎస్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి సమీక్ష జరిపితే ఐపీఎస్ ఆఫీసర్స్ హుందాతనం గురించి మాట్లాడారు. ఐ థింక్ మధుసూదన్ గారు మేడం, మధుసూదన్ గారు ఐపీఎస్ లో హుందాతనం అంటే ఏంటండి? అమరావతి మహిళల మీద లాఠీ తీసుకొని వెంటబడి కొట్టటమా హుందాతనం అంటే? సీఎం గారు సమీక్ష చేస్తే సమీక్షలో కూర్చొని మాట్లాడడం చాలా హుందాగా ఉంది, చూసే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కానీ ఒక ఐపీఎస్ అధికారి
విజయరామారావు ఐపీఎస్ అధికారి చేతిలో లాఠీ పట్టుకొని ఆడబిడ్డలని వెంటబడి కొట్టారు. దీన్ని మీ గవర్నమెంట్ హయాంలో ఇది హుందాతనం అని అంటారా? చెప్పండి. లేదంటే ఒక సిఐ స్థాయి వ్యక్తి గర్భిణీతో ఉన్న శ్రీలక్ష్మి అనే అమ్మాయిని బూటకాలతో అడుపు మీద తన్నాడు. అదే హుందాతనం అంటే? ఒక్కసారి విమర్శించే ముందు ఇవన్నీ కూడా ఆలోచించుకోండి. ఇకపోతే రాష్ట్రంలో అవి పెరిగిపోయినాయి ఇవి పెరిగిపోయినాయి అని చెప్పారు. మీ నాయకుడి పేరు చెప్పమని, మీ నాయకుడి పేరు చెప్పమని చంద్రయ్య అనే వ్యక్తి మాచర్లలో నడి రోడ్డు మీద జై జగన్ అను అన్నకపోతే చంపేస్తాను గొడ్డంతో నరికి చంపారు. అది మర్చిపోయారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విజయవాడలో జరిగిన విషయం గురించి మేము చర్యలు తీసుకున్నాం, ఆయన మీద కేసు కట్టాం, ఆయన్ని రిమాండ్ పంపే ఎప్పటికీ జైల్లోనే ఉన్నారు. ఆయన కోర్టులో ఉంది ఆ విషయం అంశం. ఎక్కడ ఎవరికి సపోర్ట్ చేయాల. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపిన అతను డోర్ డెలివరీ చేసిన ఆయన్ని విడుదలైన తర్వాత పూల దండలు వేసి స్వాగతాలు కలిగినట్టు ఇక్కడ ఎవరు పలకలేదు. ఇకపోతే మీ నాయకుడు అప్పట్లో తాడేపల్లిలో అంద యువతిని అత్యాచారం చేసి నరికి చంపితే మీ నాయకుడి ఇంటికి 100 మీటర్ల దూరంలో ఉంటే ఆ తల్లి వచ్చి గగ్గోలు పెడితే సెక్యూరిటీతో పంపించేశాడు మీ నాయకుడు. మర్చిపోయారా? సీతానగరం అత్యాచారం జరిగితే కనీసం చర్యలు తీసుకోవాలా మీ నాయకుడు? సీతానగరం అన్నది ఎంతో దూరంలో లేదు. శిరీష గారు, మీరు ఇవాళ మాట్లాడుతుంటే నాకు ఎందుకో వైసీపీ మీద బాగా కక్ష తీర్చుకోవాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆ కక్ష అంతా వెల్లడిస్తారా ఏంటి డిబేట్ లో? లేదు మేడం, ఇప్పుడు పేర్ని నాని గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన అమరావతికి ఈ రోజు నిజంగా రైతుల త్యాగానికి ఒక నిజంగా మా కళ్ళల్లో గత 5 సంవత్సరాలు 2019 నుండి 24 వరకు మా కన్నీళ్ళే. కానీ కూటమి గవర్నమెంట్ వచ్చినాక ఒక్కొక్క పని రాజముద్ర పండుగ ఈ రోజు సీరియస్ రోడ్ అనండి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాలు కానీ ఓపెన్ చేస్తే మా కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తున్నాయి. రైతులు త్యాగాలు అపహాస్యం చేసిన నావేళ్ళైతే రైతులు త్యాగాన్ని కీర్తించిన రోజు అలాంటి సీరియస్ రోడ్ అనేది నాట్ ఓన్లీ అమరావతి ఫార్మర్స్ మేడం, స్టేట్ మొత్తానికి అనుసంధానించబడుతుంది. అది రాష్ట్రానికి ఒక రాజమార్గం. అలాంటి దాన్ని పట్టుకొని వీళ్ళు అపహాస్యం చేస్తూ అవినీతి జరిగిందంటారు, లేదంటే అపార్ట్మెంట్ కట్టారంటారు. ఆ అపార్ట్మెంట్ కూడా మీరు కట్టలేకపోయారు. ఒకవేళ మీ పాటకే వద్దాం. ఆ ఇంటికో కూడా మీరు పెంచలేకపోయారు కదా, మీ మాటకే వద్దాం. ఒక ఆయన వచ్చి బ్రిడ్జ్ ఇరిగిపోయిందంటాడు, కూలిపోయిందంటాడు. ఇవన్నీ చూస్తుంటే ఇరిటేషన్, కక్ష తీర్చుకోవటం కాదు మేడం. రాష్ట్ర ప్రజలకి నిజాలు తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అదే నిజం అవుతుంది అన్నట్టుగా వైసీపీ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. సరే, మీరు బాధ అంటున్నారు, మీ బాధ ఏంటో మీరు వెళ్ళగక్కుతున్నారు. కానీ వైసీపీ వాళ్ళకి అది ఒక కక్ష లాగుందన్నమాట. మీరు మా మీద కక్ష తీర్చుకుంటున్నారు అన్న విధంగా మీరు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. రైట్ మధు గారు, రైట్, మీరు మాట్లాడుతూ అన్నారు కదా మధు గారు, ఏంటి చెప్పండి మేడం. ఇప్పుడు హుందాతనం అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే పోలీసులు